రంజాన్ పండుగ శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో రంజాన్ వేడుకల్లో పాల్గొని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో ఈద్గాల వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేమ్ల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ చేనేత సహకార సంఘంలో నిధుల గోల్మాల్, సంవత్సరన్నర కాలంగా తేలని లెక్కలు. సహకార సంఘంలో సమస్యల కథనం కోసం వెళ్లిన మీడియాపై చైర్మన్ రామకృష్ణ దుర్భాషలాట. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు, టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన తేనీటి విందులో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ పండుగ చాలా పవిత్రమైందని, టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ఆర్మూర్లో ప్రతి పండుగను కులమతాలకు అతీతంగా ఆనందంగా జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మోత్కూరి లింగగౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यारों ये प्यार. अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यारों ये प्यार. ये ईद का त्योहार है, खुशियों का है त्योहार. ये ईद का त्योहार है, खुशियों का है त्योहार. ना तेरा है ना मेरा है, ये सबका है त्योहार. ये प्यार का पैगाम है, ये प्यार का. ఆర్మూర్లోని చేనేత సహకార సంఘంలో అక్రమాలు తాండవిస్తున్నాయి. స్థానిక సర్పంచ్ రామకృష్ణ చేతివాటం ప్రదర్శిస్తూ 30 లక్షల నిధులు రామకృష్ణ జేబులోకి వెళ్లాయని సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో గల చేనేత సహకార సంఘం చైర్మన్గా రామకృష్ణ 2 ఏళ్లుగా కొనసాగుతున్నాడు. రామకృష్ణ దూకుడు వల్ల సంఘం సభ్యుల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల విషయంలో సంవత్సరంన్నర కాలంలో ఒక్కసారి కూడా సమావేశాలు పెట్టలేదని, నిధుల విషయం రామకృష్ణను పలుమార్లు నిలదీసినా లెక్కలు చూపాలని కోరినా కళ్ళబొల్లి మాటలు చెప్తూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడని, నిధులు పూర్తిగా దుర్వినియోగం చేశాడని అనుమానం ఉందని సభ్యులు అంటున్నారు. రామకృష్ణ వ్యవహార శైలిపై గతంలో ఎమ్మెల్యే సైతం మందలించినప్పటికీ వ్యక్తిలో మార్పు రాకపోవడంతో సంఘం సభ్యులు గద్దెదించే ప్రయత్నం చేస్తున్నారు. సహకార సంఘంలో ఉన్న సమస్యలపై వార్తల సేకరణ కోసం వెళ్లిన మీడియా వ్యక్తులపై కూడా దురుసుగా ప్రవర్తించి తన నోటి వాటం ప్రదర్శించాడు. మీడియా వ్యక్తులు లోనికి రావాలంటే ఖచ్చితంగా తన అనుమతి ఉండాలని, లేదంటే ఎటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయరాదని కొత్త హుకుం జారీ చేశాడు. మీడియా వారు ఎలాంటి వార్తలు పెట్టినా నన్నేమీ చెయ్యలేరని అంటూ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడు. జరుగుతున్న అక్రమాలని రామకృష్ణ గారు ఇంతవరకు ఏం లెక్కలు చూపించలేదు. మొదలు మేము జనరల్ వార్డులో మీటింగ్ పెట్టినప్పుడు లెక్కలు చూపెడతాన్నాడు, ఆ లెక్కలు ఇంతవరకు చూపెట్టలేదు. దీనిపైన రామకృష్ణ గారు సరైన లెక్కలు చూపెట్టనందున, లెక్కలు చెప్పనందున ఆయన రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. అలాగే అందరికీ సభ్యత్వం ఇస్తామని ఇవ్వలేకపోయినారు, దాని మీద కూడా రామకృష్ణ కారణము.
ఇంకోటి చనిపోయిన వారి పేరట వాళ్ళ బంధువులందరి పేరట ఆయనే మెంబర్షిప్ తీసుకున్నారు. దీనికి మా దగ్గర రుజువులు కూడా ఉన్నాయి, దాన్ని చూపిస్తాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు రామకృష్ణ లెక్కలు చూపించడానికి మేము అందరం సంఘ సభ్యులము దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ రామకృష్ణ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 30 లక్షల రూపాయలు అయితే అవి పోయినాయి రూపాయలు అవినీతి జరిగింది. చైర్మన్ సాబ్ రామకృష్ణ టూ మేనేజర్ ఇద్దరు కలిసి చేసేది పని. అవినీతి జరిగింది ఏం కదా అనేది మేము డైరెక్ట్గా పోతుంటుంది. అది ఆడదాకా మాకు లెక్కలే చూపించకపోయా. లెక్క చూపిస్తే ఈ ఫలానా తారీఖు లోపల అవినీతి జరిగిందని మేము పోతుంటాం. ఆ లెక్క ఏంది ఏం కదా అని గవర్నమెంట్ కూర్చుంటారా, లెక్కలు తీయాలా, రికవరీ అయిపోయాలి. ఎంత తొందరగా అయితే ఎలక్షన్ కన్నా ముందు రికవరీ చేయమంటే గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తుంది. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈద్గా వద్ద ముస్లింలు చేస్తున్న ప్రత్యేక ప్రార్థనల్లో మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన అనంతరం వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ పండుగను అందరూ సుఖ సంతోషాల మధ్య జరుపుకోవాలని సూచించారు. అనంతరం ముస్లింలు చేసిన సేమియాను త్రాగి వారితో కొంతసేపు గడిపారు. ముస్లింల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పట్టణంలోని జిరాయిత్ నగర్ ఈద్గా, నిజామాబాద్ రోడ్ ఈద్గాలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, మైనార్టీల విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు, షాదీ ముబారక్, షాదీ ఖానాలు, ఈద్గాల మరమ్మతుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. 25 లక్షలతో ఈద్గాను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అధికారికంగా రంజాన్ పండుగను నిర్వహించి ఇఫ్తార్లు ఇవ్వటంతో పాటు పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయటం జరిగిందని తెలిపారు. ముస్లిం సోదరులంతా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, నాయకులు, మైనార్టీ నాయకులు, మౌలానాలు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यारों ये प्यार। अस्सलाम वालेकुम अस्सलाम, ईद का है यारों ये प्यार। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार। ना तेरा है ना मेरा है, ये सबका है त्योहार। ये प्यार का पैगाम है, ये प्यार का पैगाम। मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। चाहे वो रहमान हो या भाई अपना राम, हिंदू मुस्लिम सिख ईसाई सबको है सलाम। प्यार ही आगाज हो और प्यार ही अंजाम, खुशियों के इस मौसम की कभी ना आए शाम। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार। ना तेरा है ना मेरा है, ये सबका है त्योहार। ये प्यार का पैगाम है, ये प्यार का पैगाम। मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, हाय मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। मुबारक ईद मुबारक, सभी को ईद मुबारक।
भी समझे प्यार को वो है सबका यार। प्यार नहीं तो कुछ भी नहीं, प्यार से है संसार। ईद ते जब भी पाके यारो रब दा शुक्र मनाइए। ईद ते जब भी पाके यारो रब दा शुक्र मनाइए। और तेरा मेरा छड़के यारो सब नू गले लगाइए। कि मैं झूठ बोलिया और कि मैं कुफर तोलिया, और कि मैं झूठ बोलिया कि मैं कुफर तोलिया, कि मैं झूठ बोलिया कि मैं कुफर तोलिया। ईद का त्योहार है, खुशियों का है त्योहार। ना तेरा है ना मेरा है, ये सबका है त्योहार। ये प्यार का पैगाम है, ये प्यार का पैगाम। मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक, मुबारक ईद मुबारक। अस्सलाम वालेकुम अस्सलाम। ईद का है यारो ये पैगाम। ये ईद का त्योहार है, खुशियों का है त्योहार। न तेरा है न मेरा है, ये सबका है त्योहार। ये प्यार का पैगाम है, ये प्यार का पैगाम। मुबारक ईद मुबारक, 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 सभी को ईद मुबारक, मुबारक ईद मुबारक, सभी को ईद मुबारक। और हमारे आरमूर के तमाम मुसलमान हिंद की तरफ से ईद उल फितर की मुबारकबाद हमारे सारे तेलंगाना वासियों को और सारे ब्रदर इस्लाम को तहे दिल से ईद उल फितर की मुबारकबाद पेश करते हैं और दुआ करते हैं अल्लाह ताला हमारे तेलंगाना और आरमूर में गंगा जमुना तहजीब के बका के लिए और अमन आमान बाकी रखें। आमीन सुम्मा आमीन। और हमारे सुन्नतुल जुम्मतुल उलमा 1, 2 तमाम लोगों को 8000 गज ज़मीन दिए, वाकई ये काबिल सताइश है। और हमारे रुकने पार्लिमान मोहतरमा कविता मैडम से भी हम इज़हार तशक्कुर करते हैं कि उनकी सरपरस्ती में जीवन रेड्डी साहब जो आरमूर में ख़ास तौर पर मुसलमानों के फलाह बहबूदी के लिए काम कर रहे हैं। उसमें जैसे ईदगाह के लिए 25 लाख रुपए मंजूर की गई और शादी खाने के लिए 1 करोड़ रुपए और एक शादी खाने के लिए 25 लाख रुपए और ऑफिस मरकज़ी कमेटी के लिए 20 लाख रुपए लागत से ये काम करवाया जा रहा है। उसके अलावा स्लाटर हाउस के लिए 25 लाख रुपए और ऐसी गवर्नमेंट कभी भी कोई गवर्नमेंट में इतना फंड मुसलमानों को नहीं दियागा। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हमारे केसीआर, हमारे तेलंगाना केसीआर साहब माइनॉरिटी वालों को 1,80,000 दे रहे, एक बच्चों को कांग्रेस वाले अभी तक कुछ नहीं दिए। ईदगाह को 25 लाख दिए, ज़राअत नगर में 13 लाख दिए, फंक्शन हॉल खरीद रहे, शादी मुबारक को पैसे दे रहे। और MLA साहब कितने काम करे, कांग्रेस वाले आज का कुछ भी काम करेगी दब में तो आगे सामने हमारे करके दिखला बोला हमारे तेलंगाना के सामने। రంజాన్ సందర్భంగా తెలంగాణ మైనార్టీ సోదరులందరికీ అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీ సోదరులకు రంజాన్ సందర్భంగా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఉన్నాం। రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత చరిత్రలో దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో లేని విధంగా మైనార్టీ కంట్రీలైన సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైనార్టీల సంక్షేమం కోసం ప్రతినిత్యం పనిచేస్తూ ఉన్నారు। ప్రధానంగా వారికి 4 సమస్యలు ఉంటాయి। ఆ 4 సమస్యల్లో ప్రతి సమస్యను తమ సమస్యగా భావించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైనార్టీలకు ప్రధానంగా విద్యను అభ్యసించడానికి మరి ఖరీదైన విద్యను కార్పొరేట్ స్కూల్లో చదవలేరు కాబట్టి వారికి ఉచితంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1,23,000 ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలను ప్రారంభించడం,
204 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తే ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే 2 గురుకుల పాఠశాలలో దాదాపుగా 480 మంది విద్యార్థులకు గాను ఉచితంగా ఒక్కొక్క విద్యార్థికి అంటే ఒక ఎమ్మెల్యే కూతురు మా కూతురు భారతీయ విద్యాభవన్లో చదివితే 80,000 ఫీజు ఉంటే ఆర్మూర్లోని మా మైనార్టీ సోదరుల బిడ్డలు చదువుకోవడానికి 1,23,000 ఖర్చు పెట్టి 480 మంది విద్యార్థులకు గురుకుల పాఠశాలలో చదివిస్తున్న గొప్ప ప్రభుత్వం మన ప్రభుత్వం. అదేవిధంగా రెండో ప్రధానమైన సమస్య మైనార్టీ సోదరుల ఇళ్లలో పెళ్లి చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. పెళ్లి చేయాలంటే భారంగా భావిస్తారు. గతంలో ఆడబిడ్డ పుట్టిందంటే దురదృష్టంగా భావించేది. కానీ ఈరోజు మైనార్టీ సోదరిమణులందరికీ కూడా మేము దగ్గరుండి పెళ్లి చేస్తామని చెప్పి 1,01,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నాం. వాటికి కూడా దాదాపుగా 8,000 మంది కళ్యాణ లక్ష్మిలు వస్తే షాదీ ముబారక్ కింద 1,800 మందికి షాదీ ముబారక్ కింద 1,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఆర్మూర్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రికి గాను 8,000 మంది డెలివరీలు అయితే దాంట్లో 2,000 పైన మైనార్టీ సోదరుల డెలివరీలు ఉచితంగా అయినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా 12% రిజర్వేషన్ మేము ఇస్తామని చెప్పినట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి మరి అక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్నటి డిమాండ్లలో కూడా మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ కావాలని చెప్పి మన ప్రధానమంత్రి మోడీ గారిని కోరడం జరిగింది. ఈ విధంగా తీసుకుంటే రంజాన్ను దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రంజాన్ పండుగను అఫీషియల్గా ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి చేశాడంటే అది కేవలం మన ముఖ్యమంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈద్గాలకు డబ్బులు ఈరోజు పండుగ సందర్భంగా ప్రతి ఒక్క ఈద్గాను మెరుగులు దిద్దుకోవాలని చెప్పి ఆర్మూర్ ఈద్గాకు 25 లక్షల రూపాయలు మంజూరు చేశాం. ఆర్మూర్లో నిధులు మైనార్టీ ఫంక్షన్ హాల్ కోసం 1 కోటి రూపాయలు ఇచ్చి 2 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. మరియు ఐలే అజీజ్ నుంచి మర్కజ్ కమిటీ వరకు దాదాపుగా 18 సంఘాలకు గాను 10,000 గజాల రూపాయలు 10,000 గజాలు ఆర్మూర్ పట్టణంలో ఇవ్వడం జరిగింది. వీటితో పాటు పెర్కిట్ ప్రేయర్ మహిళా ప్రేయర్కు 6 లక్షలు, ఆర్మూర్ షాదిఖానాకు 10 లక్షలు, మాగ్లూర్ షాదిఖానాకు 10 లక్షలు, నందిపేట షాదిఖానాకు 10 లక్షలు, ఆర్మూర్ పట్టణంలో షాదిఖానాకు 1 కోటి రూపాయలు, జిరాయత్ నగర్లో మరి మా ఈద్గా దగ్గర కాంపౌండ్ వాల్ గురించి ఐలే అజీజ్ వాళ్లకు 10 లక్షలు, పెర్కిట్లో 6 లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భం తెలుస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను వెళ్ళి ఇఫ్తార్ పార్టీలలో వెళ్ళి పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మేమే స్వయంగా వచ్చి ఇఫ్తార్లు ఇవ్వడం. మన నియోజకవర్గానికి ఆర్మూర్ నియోజకవర్గానికి 4 లక్షల రూపాయలు వచ్చాయి. ప్రతి మండలానికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఆర్మూర్ పట్టణంలో 2 లక్షలు, ఆర్మూర్ మండలంలో 1 లక్ష, మాక్లూర్ మండలంలో 1 లక్ష, నందిపేట మండలంలో 1 లక్షతో పాటు మరీ మండలానికి 1 లక్ష ఈద్గాల కోసం అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలుగా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రంజాన్ను ఆఫీషియల్గా మార్చినటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలుస్తుంది. కాబట్టి ఎటువైపు చూసిన మైనార్టీలు ఎలా రంజాన్ రోజు ఆర్మూర్ పట్టణంలో పెరికిట్లో మామిడిపల్లిలో మరియు మాక్లూర్ నందిపేటలో కూడా తిరగడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎక్కడ మైనార్టీని కలిసినా నిజంగా మాకు అల్లమియా ఒక మంచి ముఖ్యమంత్రిని ఇచ్చారు, మంచిగా దువా చేస్తాం ఆయన గురించి, ఆయన ఆరోగ్యంగా ఉండాలా, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలా, మైనార్టీలంతా ఆయన వెంటే ఉంటాం, ఆయనకే ఓటేస్తాం, ఆయననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాం, రానున్న రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా సెక్యులర్ వాదైనటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటే బాగుంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇఫ్తార్ ఇవ్వడం, డిప్యూటీ సీఎంలు ఇఫ్తార్లు ఇవ్వడం, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇఫ్తార్లు ఇవ్వడం గత చరిత్రలో ఎప్పుడు జరగలే. ఇది 4వ సంవత్సరం మేము ఈద్గా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. మైనార్టీ కళ్ళల్లో ఆనందంగా కనబడతా ఉంది. మొన్న రైతు బంధు పథకంలో చూస్తే మరి ఏ విధంగా అయితే రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసామో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ మైనార్టీల దగ్గరికి పోతే చాలా సంతోషంగా, నిజంగా చిన్న పిల్లగాడు ఇందాక చెప్తా ఉన్నాడు, నిన్ననే నాకు సర్కార్ దవాఖానలో గోలు ఇచ్చిరు సార్, ఒక్క రోజులో నాకు గొంతు నొప్పి అంతా పోయింది. అట్లాంటి గొప్ప ప్రభుత్వం 6-7 సంవత్సరాలు కూడా ఉండే. ఆ విధంగా మరి గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైనార్టీల సంక్షేమం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ మైనార్టీల అభివృద్ధి జరగాలంటే, మైనార్టీల బతుకులు బాగుపడాలంటే, మైనార్టీలు ఉద్యోగ రంగాల్లో విద్యా రంగాల్లో అన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే మైనార్టీకి అబ్రాడ్ స్కాలర్షిప్ కూడా అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటే 20 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం.
అంటే ఇట్లాంటి పథకాలన్నీ కొనసాగాలంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఈ దేశానికి ప్రధాని కావాల్సిందే. ఈ దేశానికి ప్రధాని కావాలంటే కూడా మైనార్టీ సోదరిమన్ల దువా కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు మరి ప్రత్యేకంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తరపున ఆర్మూర్ మైనార్టీలతో పాటు దేశంలోని ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈద్ ముబారక్ తెలియజేస్తాను. రంజాన్ పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ఈద్గాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, డీసీసీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పీసీ భోజనలు ముస్లిం సోదరులకు అలాయ్ బాలాయ్ చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టి ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మైనార్టీల గురించి ఆలోచిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ మహమూద్ అలీ, రాంపూర్ సర్పంచ్ గంగాధర్, गांव के बाहर ईदगाह में आकर 2 रकात 6 जायद तकबीरों के साथ हम सब मुस्लिम भाइयों ने नमाज अदा की। हम अल्लाह ताला से जो भी दुआएं मांगे माह रमज़ान के मुक़द्दस महीने में रोज़े रहते हुए, तरावी पढ़ते हुए, तिलावत करते हुए हम लोग बहुत से दुआएं मांगे। वो दुआओं की कबूलियत के लिए हम लोग 2 रकात नफिल नमाज पढ़ने के लिए यहाँ खुले आसमान पर आकर ईदगाह में नमाज अदा किए। అందరం కూడా బాగుండాలని మరి అల్లాను ప్రార్థించడం జరిగింది. అదే విధంగా మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి ఏకైక పార్టీ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు మరి అందరు కూడా సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి అందరు కూడా ఉండ్రి. మరి ఈ 4 సంవత్సరాల్లో ఈ దేశంలో ఈ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత దేశంలో మత కులాలు మరి మతాల మీద పెత్తందారి అదే విధంగా దేశ ప్రజలకు మనగడ లేకుండా పోతా ఉంది. ఈ రాష్ట్రంలో అయితే కేసీఆర్ మరి ఎలక్షన్ ముందు లెక్కలేని వాగ్దానాలు చేసి మరి నేను ముస్లింలందరూ కూడా నాకు మద్దతు ఇయ్యండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, మా ఎంపీలను గెలిపేయండి, నేను 12% రిజర్వేషన్ తమిళనాడు తరాలో చేస్తానని చెప్పి 4 సంవత్సరాలు అంటే 4 నెలల్లో నేను ఇది కంప్లీట్ చేస్తా, 4 నెలల్లో అమలు చేస్తా అని చెప్పిండు. ఈరోజు 40 నెలలైనా దానికి నోచుకోకుండా సీఎం వచ్చి స్వయంగా ప్రకటన చేసింది, ఇంతవరకు అమలు కాలేదు. ఈరోజు ఈయన కేవలం ఎలక్షన్ స్టంట్గా నేను 25 లక్షలు ఇస్తా అని చెప్పి మరి ఈరోజు ఫౌండేషన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇదంతా కేవలం ప్రజలు మోసం చేయడానికి తప్ప ఇది ఏం జరగదు. ఇది ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో రంజాన్ పండుగను మైనార్టీ ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. రంజాన్ మాసం మొత్తం ముస్లిం సోదరులు పవిత్ర ఉపవాస దీక్షలు చేపట్టి నెలవంక దర్శనమిచ్చిన తెల్లవారున రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈద్గాలో నూతన దుస్తులతో చిన్న పెద్దలంతా వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ నెల మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు రోజా ఉండి సాయంత్రం నమాజ్ అనంతరం పండ్లు ఫలాలతో ఇఫ్తార్ను స్వీకరిస్తారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఆ అల్లాను కొలిస్తే పుణ్యం లభిస్తుందని, ఆ అల్లా యొక్క కృప ఉంటుందని ముస్లింల నమ్మకం.
ముస్లింలందరికీ ఆ అల్లా కృప ఎల్లప్పుడూ ఉండాలని ఎన్సీఎన్ ప్రేక్షకులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ ముబారక్ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ ముబారక్ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ हर मुसलमान को इस ज़मीन पर ईद मुबारक हो. हर मुसलमान को इस ज़मीन पर ईद मुबारक हो. ईद मुबारक ईद मुबारक 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 ईद मुबारक हो. पूरे रोजे रख के हमने और तरावी पढ़ ली है. और तरावी पढ़ ली है. सारी रहमत ले ली है जो हमको रमजान दे गया. हमको रमजान दे गया. खुश रहो अब मोमिनो तुम ईद का दिन आ गया. ईद का दिन आ गया. ईद का दिन आ गया. ईद मुबारक मुबारक ईद मुबारक ईद मुबारक ईद मुबारक ईद मुबारक हो. बरकतों का ये महीना सबसे अफजल मोमिनों. सबसे अफजल मोमिनों. मांग लो जो मांगना हो अपने रब से मोमिनों. अपने रब से मोमिनों. आयते कुरान की जो इसमें उतरी मोमिनों. इसमें उतरी मोमिनों. इसमें उतरी मोमिनों. ईद मुबारक मुबारक ईद मुबारक ईद मुबारक ईद मुबारक ईद मुबारक हो. हर मुसलमान को इस ज़मीन पर ईद मुबारक हो. ईद मुबारक ईद मुबारक ईद मुबारक हो. వేల్పూర్ మండల కేంద్రంలోని మాల సంఘ భవనానికి 5 లక్షలు మంజూరు చేయడంతో మాల సంఘం సభ్యులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఎంపీపీ రాములు హాజరై పాలాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటం వల్లనే రాష్ట్రంలోని అన్ని సంఘాలకు సమానంగా నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి సీఎం కేసీఆర్ చేస్తున్నారని, మండలాన్ని అభివృద్ధి దిశలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంఘము పెద్ద మనుషులందరము కులం వాళ్ళందరం కలిసి ఈ యొక్క పాలాభిషేకము కేసీఆర్ గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి మేము జరుపుకున్న శుభాకాంక్ష ఏందనగా మాకు 5 లక్షల రీకన్స్ట్రక్షన్ కోసం శాంక్షన్ చేసిండు. కాబట్టి ఆయనకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము రుణపడి ఉంటాము వారికి. ఈ యొక్క ఫండ్ మాకు ఇచ్చిన దానికి మాకు చాలా సంతోషము. మేమందరము మా పెద్ద సంఘం పెద్ద మనుషులము ప్రతి వారు అందరం కూడా ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొనుచు ఈ యొక్క ప్రోగ్రాము పాలాభిషేకం ప్రోగ్రాము పెట్టుకున్నందుకు చాలా సంతోషం మా అందరికీ. ఇది ఒక గర్వకారమైన పని. 8 సంఘాలకు కూడా 5 లక్షలతో ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వేల్పూర్ గ్రామ ప్రజలందరం కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే స్థానికంగా ఇంతకుముందు ఏ నాయకుడు కూడా ఒకటేసారి 8 సంఘాలకు నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ఉద్యమంలో వేల్పూర్ కుల సంఘాలన్నీ కూడా మేము పిలుపు చేయగానే రోజొక్క కుల సంఘం కూడా వచ్చేసి రోడ్ల మీద వంట వార్పు కానీ ధర్నా కానీ రాష్ట్రాలు కానీ రోజొక్క సంఘం చేయడం జరిగింది. దాని ప్రతిఫలంగానే తెలంగాణ సాధించుకున్నాం. ఆ తర్వాత అప్పుడున్నటువంటి ఉద్యమంలో
తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే తెలంగాణ వస్తే ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నిరూపించడానికి ఈ రకంగా వేల్పూర్ గ్రామంలో ఉన్న కుల సంఘాలన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందున్నటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒక్క ₹1,00,000 కావాలన్నా కానీ హైదరాబాద్ చుట్టూ 10 సుట్లు దింపుకొని ప్రొసీడింగ్స్ ఇచ్చి శాంక్షన్ ఇస్తుండే. అట్లా కాకుండా మేము అడగకుండా కానీ మా సంఘాలు అడగకుండా కానీ ఎమ్మెల్యే గారు మా అందరినీ 8 సంఘాలను పిలిచి ఈ గ్రామంలో సంఘాలను పిలిచి ప్రొసీడింగ్స్ అంది ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి వేల్పూర్ గ్రామస్తుల అందరి తరఫున కూడా అలాగే మాల పెద్ద సంఘం తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండగ మాసంలో ముస్లింలు ఉదయం నుండి ఉపవాస దీక్షలు చేపడతారని, సాయంత్రం వరకు దీక్షలో ఉండి సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉపవాస దీక్ష వదలడం జరుగుతుందని అన్నారు. దీక్ష నెలపాటు ఉంటుందని తెలిపారు. దీక్షలు ఉండటం వల్ల తాము కోరుకున్న కోరికలు పూర్తి స్థాయిలో అల్లా నెరవేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. मुबारक ईद मुबारक सभी को ईद मुबारक मुबारक ईद मुबारक सभी को ईद मुबारक हो जो भी समझे प्यार को वो है सबका यार प्यार नहीं तो कुछ भी नहीं प्यार से है संसार ईद ते जब भी पाके यारो रब दा शुक्र मनाइए ईद ते जब भी पाके यारो रब दा शुक्र मनाइए और तेरा मेरा छड़के यारो सब नू गले लगाइए कि मैं झूठ बोलिया और कि मैं कुफर तोलिया और कि मैं झूठ बोलिया कि मैं कुफर तोलिया कि मैं झूठ बोलिया कि मैं कुफर तोलिया। ईद का त्योहार है खुशियों का है त्योहार ना तेरा है ना मेरा है ये सबका है त्योहार। ये प्यार का पैगाम है ये प्यार का पैगाम मुबारक ईद मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक। अस्सलाम वालेकुम अस्सलाम ईद का है यारो ये पयाम ये ईद का त्योहार है खुशियों का है त्योहार न तेरा है न मेरा है। हर एक को इस बात की इत्तला देता हूँ इस बात से मुतरब्बा करता हूँ कि हम होशियारी से रहें और सारे लोग मिलजुल कर इत्तेहाद से काम लें इस हिंदुस्तान को आगे बढ़ाएं और इस हिंदुस्तान की तरक्की के लिए करें इस हिंदुस्तान की अमन और शांति को कायम रखें और हर वक्त ईद के मौके पर जो मैसेज दिया जाता है जो इस्लाम की शांति अमन की तालीम दी जाती है हो रहे हैं हम इससे सभी मुसलमान भाइयों ने बहुत खुश है। हम सभी को यही बात कहते हैं कि जो हुकूमत आए और गए पर अभी तक मुसलमानों के लिए इतने कोई भी काम अच्छे काम कोई हुकूमत नहीं कर सकी क्योंकि हमारे वेलपुर के अंदर होने दो 10वीं क्लास तक हमारा जो उर्दू मीडियम स्कूल था इससे पहले हमारे बच्चों को आरमूर जाना आना बोले तो बहुत तकलीफ़ होती थी। कभी बच्चे आए तक कभी रात के 10 बजते थे कभी 10:30 बजे आते थे। वो लोगों को अभी क्या है हमारे वेलपुर में एक स्कूल 10वीं तक हमारे एमएलए साहब वेमुला प्रशांत रेड्डी साहब ने उसको 10वीं तक कायम करके सभी टीचरों को बुला के 10वीं तक अभी हमारा स्कूल कायम। మరి కార్యక్రమంలో మా ఉప సర్పంచ్ నరేష్ మరియు ఎంపీటీ సభ్యులు మరి కోర్పొరేషన్ మెంబర్ జావేద్ మరియు రమణ మరి అందరం కూడా మేము ముస్లిం సహోదరులతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు పండుగగా రంజాన్ జరుపుకోవడం చాలా సంతోషం. ఈ పండుగలో మేమందరం కలిసి పాల్గొనడం ఇంకా చాలా సంతోషంగా నాకు ఆనందంగా ఉంది.
ముఖ్యంగా మా వేల్పూర్ సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో భగవంతుడు అల్లా అందరినీ చల్లగా చూడాలని, పాడి పంటలు చక్కగా వండాలని, వర్షాలు కురాలని అందరం ఆ భగవంతుని ప్రార్థిస్తూ జగ్రన్పల్లి మండలం తొలికొండ గ్రామంలో గల శిలాతీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పల్లకీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను గుట్ట చుట్టూ ఊరేగింపుగా నిర్వహిస్తారు. భక్తులు భజననామ సంకీర్తనలతో గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అనంతరం స్వామివారి దర్శనం, అన్నప్రసాదాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆయా గ్రామాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. జగ్రన్పల్లి మండలంలోని ఆయా గ్రామాలలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు నమాజ్ చేసి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని ముస్లిం సోదరులు ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి ఈరోజు రంజాన్ పండుగను నిర్వహించుకున్నారు. కొత్త దుస్తులు కట్టుకొని శుభాకాంక్షలు తెలిపారు. జగ్రన్పల్లిలోని మండల స్థాయి నాయకులు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలను చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో రంజాన్ వేడుకల్లో పాల్గొని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో ఈద్గాల వద్ద రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన మిషన్ భాగీరథ వైస్ చైర్మన్ వేమ్ల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూర్ చేనేత సహకార సంఘంలో నిధుల గోల్మాల్, సంవత్సరన్నర కాలంగా తేలని లెక్కలు. సహకార సంఘంలో సమస్యల కథనం కోసం వెళ్లిన మీడియాపై చైర్మన్ రామకృష్ణ దుర్భాషలాట. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.